Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 7th January. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి పాసిబిలిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ లైక్ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే జస్ట్ అయితే నిన్న కొంచెం బిజీగా ఉండడం వల్ల నిన్న వీడియో అనేది పోస్ట్ చేయలేదు. సో మార్కెట్లో చూసుకుంటే చాలా డ్రాస్టిక్ ఫాల్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలోని. సో నిన్నటి నుంచి కంటిన్యూ చేద్దాం. నిన్న వీడియో చెప్పుకోలేదు కదా, నిన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. నేను వీడియో చేయకపోవడం వల్ల మీకు చెప్పడానికి పోతలేదు, అవి ఈరోజు మాట్లాడుకుందాం. సో మొన్న వీక్లీ అనాలిసిస్లో సండే మీకు పెట్టిన వీడియోలో ఏం చెప్పానంటే లైక్ ఇక్కడ ఒక మనకి డిమాండ్ జోన్ ఉన్నది, ఈ డిమాండ్ జోన్ పనిచేయదని చెప్పాను. బికాజ్ ఇక్కడ మార్కెట్ ఒకవేళ పైనుంచి లైక్ సినారియో చూసుకుంటే అక్కడ సప్లైని టచ్ చేసి ఒక ప్యాటర్న్ లా ఫామ్ చేసుకుంటే డౌన్ సైడ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఏమైంది, ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ డౌన్ సైడ్ ఈ సప్లై ఏదైతే డిమాండ్ ఉందో ఇక్కడ కొద్దిగా రెస్పెక్ట్ చేసి అదేమైందంటే రిట్రేస్మెంట్కి పనికొచ్చింది అనమాట. ఆ డిమాండ్ జోన్ రిట్రేస్మెంట్ పనిచేసి మళ్ళీ డౌన్ సైడ్ అనేది మార్కెట్ వచ్చేసింది. అయితే వచ్చేసినా సరే నేనైతే బుల్లిష్ సైడ్ అంటే లైక్ బుల్లిష్ సైడ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అయితే బుల్లిష్ సైడే ఉందామని ఫిక్స్ అయ్యాను. అట్ ద సేమ్ టైం అటువైపు ఉందాం అనుకున్నా. మీకు లైక్ సండే అనాలిసిస్ చూసుకుంటే సండే అనాలిసిస్లోని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, అట్ ద సేమ్ టైం డే టైం ఫ్రేమ్లోని ఈ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి చాలా స్ట్రెస్ చేస్తూ చెప్పాను కూడా అది మనకి. ఓకే, ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లో బ్రేక్ అయితేనే మనం బేరిష్ సైడ్ కొంటామని చెప్పేసి ఆ రోజు చాలాసేపు మాట్లాడుకున్నాం మనం. ఓకే, అంటే ఇది బ్రేక్ అయినా లేదా అల్టిమేట్ లో ఇది ఎందుకంటే సండే క్లాస్లో మీకు తెలిస్తే మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అది ఒక ఆర్డర్ బ్లాక్స్లో డే టైం ఫ్రేమ్ ప్రకారం అన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఇది నిన్న లైక్ మనం అదే ఓకే ఈ డిమాండ్ జోన్ అనేది బ్రేక్ అయిపోయింది కదా, ఈ డిమాండ్ జోన్. ఓకే, ఈ డిమాండ్ జోన్ బ్రేక్ అయిన తర్వాత నేను ఏంటంటే ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ కరెక్ట్గా మీరు ఆ రోజు ఈ పాయింటే కరెక్ట్గా ఇచ్చాను. అక్కడి నుంచి మీకు అంటే లైక్ ఏంటంటే మార్కెట్లో రివర్స్ వచ్చినట్టు లైక్ ఏంటంటే అక్కడే హాల్ట్ అయ్యింది. మీరు అబ్జర్వ్ చేయండి చూడండి. ఓకే, సో హాల్ట్ అయ్యింది, బట్ ఎక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు మనకి ఇక్కడ. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో చూసుకున్నా సరే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు మనకి అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఆ లైన్ గీసాను చూడండి, ఆ లైన్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో లాస్ట్ హై ఎక్కడ ఉన్నది, పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ ఎక్కడో ఉన్నది. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందా, అవ్వలేదు. సో మనం అటువైపు బుల్లిష్ సైడ్ ఎంట్రీ కూడా మనం ప్లాన్ చేయాలన్నమాట. సో ఎట్లా అంటే నేను అక్కడ నుంచి బుల్లిష్ సైడ్ చూసాను కానీ మార్కెట్ అట్లాస్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఆ లెవెల్ కూడా ఫెయిల్ అయిపోయింది. టోటల్గా ఈ ఏదైతే పాయింట్ ఉన్నదో ఈ లెవెల్ కూడా ఫెయిల్ అవ్వడం అంటే ఇన్ ద సెన్స్ అది లైక్ అక్కడ ఆ ఏరియాలో అది పోయింది అన్నమాట. ఇది లైక్ ఓకే, సో అది బ్రేక్ అయింది. అయితే సంథింగ్ న్యూస్ ఫండమెంటల్గా లైక్ న్యూస్ వైరల్ న్యూస్ ఏదో సంథింగ్ లైక్ కరోనా టైప్లోని ఫ్లో అవుతుంది కదా ఆటోమేటిక్లోని. సో దాన్ని బేస్డ్ చూసుకుని నాకు తెలిసి ఈ ఫాల్ వచ్చి ఉంటుంది నిన్న. మరి ఫండమెంటల్గా ఏదైనా న్యూస్ ఉంటే ఆటోమేటిక్గా టెక్నికల్గా ఏమీ పనిచేయదు. ఓకే, అయినా సరే మన మెయిన్ ఇంపార్టెంట్లో ఏది ఇది ఉన్నది చూడండి, ఇదైతే బ్రేక్ అవ్వలేదు. ఓకే, సో బికాస్ అదే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ బ్యాంక్ నిఫ్టీలోని లైక్ మార్కెట్ ఇప్పుడు టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి అంటే ఇది మాట, ఇది అల్టిమేట్లో. ఓకే, ఇది ఎన్నో డేస్ నుంచి ఎన్నో మంత్స్ నుంచి ఈ పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాం కూడా. సో ఇది అల్టిమేట్లో ఇది బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం డెసిషన్ టోటల్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో సెల్ సైడ్ లైక్ ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలోనే కాదు అన్ని స్టాక్స్లో కూడా మ్యాక్సిమం ఫాల్ వచ్చినట్టు మాట. ఓకే, మా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అన్నింటిలో చాలా పెద్ద ఫాల్ వచ్చినట్టు. ఎవరైనా ఇన్వెస్టింగ్ చేసుకోవాలనుకుంటే మంచి చాయిస్ వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ ఈ లో ఇలా బ్రేక్అవుట్ అయిపోతే మనకి లోయెస్ట్ పాయింట్స్కి వస్తున్నట్టు, మంచి ఏరియాస్కి బయింగ్ ఏరియాస్కి వస్తున్నట్టు. ఓకే, సో ఆ విధంగా ఏదైతే ఈ లో అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నదన్నమాట. ఇక్కడ ఈ ట్విస్ట్ ఏంటంటే ఓకే, ఆ ట్విస్ట్ ఏం లేదు. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే నిన్న ఫాలో అయింది కదా, నిన్న ఎండ్ ఆఫ్ ది డేలోని ఓకే ఇక్కడ ఇదే లోవెస్ట్ పాయింట్. ఇప్పుడు ఇందాక డే టైం ఫ్రేమ్లో మీరు చూసారు కదా. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ చూస్తున్నట్టు ఇందాక డే టైం ఫ్రేమ్ ప్రకారం అక్కడ సింగిల్ క్యాండిల్ లా చూస్తుండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మన గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఓకే, చూడండి ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి రియాక్షన్ చూడండి. నేను ఇక్కడే స్టాప్ కాకపోతే మార్కెట్ టైమింగ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, మార్కెట్ టైం అయిపోయింది.
డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా కదా ఎగ్జాక్ట్ ఇది ఆ పాయింట్ టచ్ చేసింది. ఉదయం ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇది ఉంది చూడండి, ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది ఈరోజు. అంటే బ్రేక్అవుట్ అంటే లైక్ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయిపోయినట్టు అనమాట. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. సో అల్టిమేట్గా నేను మళ్ళా ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్కే మార్కెట్లో ఉంటున్నాను అని చెప్పడానికి ఈ స్టోరీ అంతా చెప్పడానికి వచ్చాను అనమాట. ఓకే, సో మీరు అదంతా చూడొచ్చు, లైక్ ఇదంతా ఫాల్లా కనిపించుండొచ్చు, బట్ స్టిల్ మార్కెట్లో మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. బికాస్ అల్టిమేట్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉన్నాము. ఓకే, సో లైక్ ఈ స్టాప్ లాస్ అనేది పోలేదు, ఈ ఆర్డర్ బ్లాక్ స్టాప్ లాస్ అనేది పోలేదు. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ గ్యాప్ ఫిల్లింగ్. ఓకే, ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలి, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకు పాయింట్ పెడతాను కూడా, అందుకే చాలా పిన్ టు పాయింట్ మనం ప్రతిదీ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ పెట్టాను కదా గ్యాప్ ఫిల్లింగ్, ఎక్కడైనా టచ్ అయిందో చూపిస్తాను చూడండి. ఎక్కడ టచ్ అవ్వలేదు అది, ఇదిగోండి ఇక్కడ ఆ రోజు వచ్చింది కానీ టచ్ అవ్వలేదు. ఓకే, అది ఇంబ్యాలెన్స్ ఇంకా ఉన్నది, అది ఈ రోజు టచ్ అయింది, అది సారీ నిన్న టచ్ అయింది అనమాట. సో అక్కడి నుంచి లైక్ నాకు ఈరోజు గ్యాప్ అవుతుందని తెలుసు, లైక్ ఏంటంటే అంటే గ్యాప్ అవుతుందని తెలియడం కాదు, మార్కెట్ పైకి వెళ్తుందని తెలుసు. సో అయితే యాక్చువల్ చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వస్తే లైక్ మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట, 1 minute టైం ఫ్రేమ్. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేద్దాం చూసాం, ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది, టచ్ చేస్తే ఎంట్రీ. కాకపోతే ఏమైందంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ స్ట్రాటజీ అయితే అబ్జర్వ్ చేయండి అమ్మా. నేను ఇక్కడ చెప్పను, లైక్ ఈ స్ట్రాటజీ రివీల్ చేయలేను. ఓకే, మన స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఏదైతే స్ట్రాటజీ వచ్చిందో ఆ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అప్కి వెళ్దాం. సో నేను ఇక్కడ చెప్పనమాట. ఓకే రైట్, చెప్తే కూడా వాల్యూ లేదు, ఎవరు దానికి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు దాని బదులు సీక్రెట్గా ఉంచడం బెస్ట్ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. స్ట్రాటజీ ఇంక చెప్పకూడదని డిసైడ్ అయిపోయాను. అట్ ద సేమ్ టైం లైక్ ఓకే, మీకు ఎవరు నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఓన్లీ ఇక్కడ లైక్ అనాలిసిస్ చేస్తానంటే యూట్యూబ్లోనే మీకు బ్రీఫ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అనాలిసిస్, ఓకే, స్మాల్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్ప ఇంకా డెప్త్ లైక్ వేరే టాపిక్స్ ఇంకేం చెప్పకూడదని ఫిక్స్ అయిపోయింది అనమాట నేను. ఓకే సార్ రైట్, ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఈ ఏరియాలో లిక్విడిటీ తీసుకొని మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళింది. ఓకే, సో అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై చూడండి, ఇది చాలా మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది ఈరోజు. ఓకే, అయితే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇక్కడ మీకు ఫాల్ వచ్చి ఉండొచ్చు. అయితే రేపు సంగతి ఏంటి చూస్తుంటే, రేపు అయితే మాత్రం నాకు ఓకే, సో ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, 4 hour టైం ఫ్రేమ్ బేస్డ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్. అట్ ద సేమ్ టైం మన సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో రేపు పొద్దున్న మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చి దీన్ని టచ్ చేస్తే ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేస్తామా అంటే 83 points ఉంది. ఇవ్వలేరు అనుకుంటే అక్కడ 1 minute టైం ఫ్రేమ్ దాన్ని టచ్ చేస్తుంది కదా, లైక్ ఏంటంటే ఓకే, సో ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే ఫార్వర్డ్గా ఓపెన్ అయ్యి మార్కెట్ కూడా చూసుకుంటే ఎలా వస్తుంది చూసారు, ఓ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలాగ వస్తుంటే ఓకే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. మీకు కావాలనుకుంటే తక్కువ లాట్స్ వేసుకొని ఇక్కడ ఎంట్రీ అయిపోతాను అనుకుంటే ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే 88 points వచ్చింది, అది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం 60 points వస్తుంది. 15 minutes ప్రకారం ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నమాట, 18 points ఉంది. అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం దీనికి ఎందుకు వస్తే లాట్స్ తగ్గించుకొని ఎంట్రీ అవుతాను అనుకుంటే ఎంట్రీ అవ్వండి, లేదనుకుంటే ఏం చేస్తారంటే సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒక డౌన్ సైడ్కి వస్తుంటాయి కదా, ఇక్కడ దీన్ని టచ్ చేసినప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూడండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి బ్యాక్ సైడ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకోండి. ఒక కన్ఫర్మేషన్ కూడా వచ్చినట్టు, ఒక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వస్తే మార్కెట్ ఇంక పైకి వెళ్తుంది. టోటల్గా టార్గెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి పెట్టుకోవచ్చు, ఫస్ట్ టార్గెట్ అక్కడ వరకు పెట్టేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ చూడండి, మార్కెట్ కూడా ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్లో వస్తే ఇంకా సో మనం అక్కడ ప్లాన్ చేయొచ్చు. లేదు గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, గ్యాప్ డౌన్ అయినా సరే ఈ స్టాప్ లాస్ లోపు ఉన్నది అనుకోండి, ఈ విక్ ఉంది చూడండి, ఈ విక్ లోపే గ్యాప్ డౌన్ ఇలా అయ్యింది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి దాన్ని టచ్ చేసి మార్కెట్ ఫస్ట్ లైక్ ఏంటంటే ఇక్కడ ఈ హై ఉంది చూడండి, 1 minute టైం ఫ్రేమ్ హై, ఇది బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినచ్చు. మళ్ళీ అక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, లేదు ఇంకా డీప్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం,
ఇంకా డీప్ గ్యాప్ డౌన్ అయిపోయినా సరే నాకు ఈ ఇంపార్టెంట్ ఈ జోన్ నుంచి చూడండి, ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచైనా మనకు 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే, అంటే 1 minute టైం ఫ్రేమ్ కాదు, మినిమం 5 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మనం అక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో నేను అంత అవ్వదనుకుంటున్నాను. నేను ఎక్కడి నుంచే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడే ఇలా వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం, ఏదైనా సరే మార్కెట్ ఆ టైంకి అక్కడ రియాక్ట్ లైక్ సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, సో అది మాట. నెక్స్ట్ ఓకే, ఇంకేముంది, చెప్పుకోవడానికి ఇంకేం లేదు. లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో ఇది ఇంబ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఓకే, సో ఏంటంటే మనకి మార్కెట్ ఇది వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేయలేదు అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఎర్లీ మార్నింగ్ ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకో. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టచ్ చేసి గ్యాప్ అప్ అయితే ఒకేలా డౌన్ సైడ్కి వచ్చింది అనుకున్నాం. సో ఇది ప్యూర్ ఆర్డర్ బ్లాక్ అయిపోద్ది అన్నమాట. ఓకే, ఏది ఓకేలా అంటే అక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇప్పుడు డౌన్ సైడ్కి వస్తే ఇది ప్యూర్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మాట. ఇంకా డెప్త్గా చెప్పాలని ఉంది, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. సో బికాజ్ నాకు ఏం ఎంకరేజ్మెంట్ రావట్లేదు, ఎవరు ఏం పెద్దగా లైక్ ఏంటంటే వీడియోకి లైక్ చేయట్లేదు. సో అందుకే సపోర్ట్ అండ్ డిస్టెన్స్ బేస్లో చెప్పేసి ఎండ్ చేసేద్దాం ఫిక్స్ అయిపోయాను. అలాగే అందుకే ఎండ్ చేసేస్తున్నాను. ఓకే, సో రైట్, ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే ఎంతవరకు అన్నమాట. సో మీకు ఏదైనా పాయింట్ లైక్ ఏదైనా కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్, లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.